శివుడంటే కరుణ. శివుడంటే ఆత్మకు ప్రశాంతత. నిశ్శబ్దంగా జీవించే శ్వాసలా ఉంటాడు. అయితే అదే శివుడు ఒక్క క్షణంలో భూలోకాన్ని బూడిద చేస్తాడని మీకు తెలుసా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? శివుడి నుదుటున ఉండే ఆ మూడవ కంటి వెనక రహస్యం ఏంటి అని? ఆ కన్ను ఎప్పుడు తెరుస్తాడు? ఎందుకు పుట్టింది ఆ కన్ను? ఒక్కసారి ఆ కన్ను తెరిస్తే ప్రేమ కూడా బూడిద అవుతుందని అంటారు. ప్రపంచం చీకటి నుంచి బయటపడాలంటే శివుడి మూడవ కన్నే దారి చూపిస్తుంది. ఇవాళ మనం వినబోతున్నాం 2 గొప్ప కథలని. ఒకటి, ఆ కన్ను ఎలా పుట్టిందో. రెండోది, ఆ కన్ను ఎందుకు అవసరమో. ఈ 2 కథలు కేవలం కథలు మాత్రమే కావు, మనలో జ్ఞానాన్ని వెలిగించే అగ్ని కిరణాలు. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. కామదేవుని దహనం, ఇదే ఫస్ట్ కథ. ఇందులో మూడవ కన్ను ఎలా పుట్టిందో చూద్దాం. శివుడు తన ప్రియమైన సతీదేవి మృతి పట్ల చాలా బాధపడతాడు. ఆమె యజ్ఞంలో తనను తానే అగ్నికి అర్పించుకోవడాన్ని చూసిన తర్వాత శివుడు ఈ ప్రపంచం అన్నిటినీ వదిలేసి ఆత్మశాంతి కోసం ధ్యానంలో మునిగిపోయాడు. కైలాస పర్వతం మీద ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేని ప్లేస్లో కూర్చొని తపస్సులో మునిగిపోతాడు. ఇప్పుడు దేవతలకి పెద్ద కష్టం వచ్చింది. అదేంటంటే ఒక రాక్షసుడు, అతనే తారకాసురుడు. బ్రహ్మదేవుడి వరం వల్ల ఎవ్వరూ ఆయన చంపలేరు. కానీ ఆ వరంలో బ్రహ్మదేవుడు చెప్తాడు, తారకాసురుడిని చంపగలిగేది శివుడి కుమారుడు మాత్రమే అని. కానీ శివుడు ప్రేమని వదిలేశాడు. మళ్ళీ వివాహం చేసుకోవడం, కుటుంబం ఇవన్నీ ఆయనకి దూరమైనవి. దేవతలందరూ భయంతో విష్ణుమూర్తిని ఆశ్రయించారు. విష్ణువు చెప్తాడు, పార్వతీదేవి సతీ పునర్జన్మ, మీరు ఆమెను శివునితో కల్పించండి అని. దేవతలందరూ కలిసి కామదేవుని పిలిపిస్తారు. నీవు ప్రేమకు దేవుడివి, నీవే శివుడి హృదయాన్ని మళ్ళీ ప్రేమతో నింపగలవు అని కోరుతారు. కామదేవుడు ధైర్యంగా పూల బాణం ఒకటి సిద్ధం చేసుకొని శివుడు ధ్యానంలో ఉండగా ఆ బాణాన్ని ఆయన మీదకి వదులుతాడు. ఆ బాణం శివుని మనసులో చిన్న తలుపు కొట్టింది. ధ్యానం చెడిపోయింది. ఆశ్చర్యం, కోపం అన్నీ కలిసి శివుడు కన్నులు తెరుస్తాడు. ఆయన కోపం సాధారణమైంది కాదు. ఆ కోపం నుదుటి మీద నుంచి మూడవ కన్నుగా వెలువడింది. ఆ కన్ను జ్ఞానం యొక్క అగ్ని. దాని నుండే తీవ్రమైన అగ్నిశక్తి బయటకి వచ్చింది. కామదేవుడు క్షణాల్లో బూడిదైపోయాడు. శివుడు కామదేవుణ్ణి బూడిద చేశాడు, కానీ ప్రేమను మాత్రం కాల్చలేదు. ఎందుకంటే శివుడికి తెలుసు, ఈ లోకాన్ని నడిపించేది కోపం కాదు, ప్రేమే. శరీరం లేకుండా ప్రేమ జీవించాలంటే, అది శాశ్వతమై ఉండాలంటే అదే నిజమైన తత్వం కావాలి. అందుకే శివుడు కామునికి శరీరం తీసేశాడు, కానీ ఆత్మగా ప్రేమను ప్రపంచంలోకి విడిచాడు. ఇప్పటి వరకు చెప్పుకున్న స్టోరీలో శివుడికి మూడవ కన్ను ఎలా వచ్చిందో చూసాం. ఇప్పుడు శివుడికి ఆ మూడవ కన్ను తెరిచే అవసరం ఎందుకు వచ్చిందో చూద్దాం. శివుడు కొన్నాళ్ళకి పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఒకరోజు పార్వతీ అమ్మ శివుడి దగ్గరికి వచ్చి సరదాగా మాట్లాడుతూ ఆయన ధ్యానంలో ఉండగా 2 చేతులతో ఆయన 2 కన్నుల్ని మూసింది. అది ఒక చిన్న సరదా కోసం చేసిన పని. కానీ ఆమెకు తెలియదు, శివుడి 2 కన్నులు ఈ బ్రహ్మాండానికి సూర్యుడు, చంద్రుడు అని. వాటిని మూసేసిన వెంటనే ప్రపంచం చీకటితో మునిగిపోయింది. ప్రపంచం అక్కడితో ఆగిపోయింది. తారలు వెలుగులు పోయినాయి. సమయం నిలిచిపోయింది. ఆ అవస్థ చూసిన పార్వతీ అమ్మ భయంతో వెంటనే చేతులు తీసేసింది. అయితే అప్పటికే ప్రపంచం లోతైన చీకటిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు శివుడు తన మూడవ కన్ను తెరిచాడు. ఆ కన్ను నుండి వెలువడిన శక్తితో ప్రపంచానికి మళ్ళీ వెలుగు వచ్చింది. సమయం తిరిగి నడక మొదలుపెట్టింది. జీవం తిరిగి ఉనికిలోకి వచ్చింది.
ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే శివుడి మూడవ కన్ను లేనిదే బ్రహ్మాండానికి సమతుల్యతే ఉండదు. ఈ ప్రపంచంలో రాత్రి ఉన్నట్టే పగలు ఉంటుంది, చీకటి ఉన్నట్టే వెలుగు ఉంటుంది. శివుడి రెండు కన్నులు ఒకటి దుఃఖాన్ని ఇంకొకటి సుఖాన్ని చూస్తాయి, కానీ మూడవ కన్ను తత్వాన్ని చూస్తుంది. అది కేవలం చూపే కాదు, అది అంతరంగాన్ని చూసే కంటి చూపు. అది శబ్దం వినదు, అలజడి చూస్తూ ఉంటుంది. అది మన మాయా జగత్తుని దాటి ఆత్మలో దాగి ఉన్న సత్యాన్ని గమనిస్తుంది. మన జీవితాల్లో ఎన్ని భ్రమలు ఉన్నా, ఎన్ని ద్వంద్వాల మధ్య నలుగుతున్నా సత్యం ఒక్కటే స్థిరంగా ఉంటుంది. ఆ సత్యాన్ని గ్రహించగల క్షణమే మూడవ కంటిని తెరిచినట్లు. ఇక్కడ మూడవ కన్ను అంటే నుదిటి మీద లిటరల్గా థర్డ్ ఐ అనే అర్థం కాదు. మనలో హయ్యర్ అవేర్నెస్, మన డెసిషన్స్కి ముందు ఆలోచించే జ్ఞానం, మన కోపానికి ముందే ఆత్మచింతన, మన ఆసక్తుల ముందు అహంకార విరమణ. అదే శివతత్వం, అదే జీవన మార్గం. అందుకే ఆ మూడవ కన్ను అనేది కేవలం దేవుడి కథలోనే కాదు, మన కథలో కూడా ఉండాలి. ఇవి కేవలం కథలు కావు, మన జీవన విధానాలు, ఎలా జీవించాలో చూపించే సూక్తులు. మీకు ఈ కథలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఈ రెండు కథలలో ఏ స్టోరీ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. రెండు స్టోరీస్ నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీతో ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. ఇవి చాలా ముఖ్యమైన కథలు. ఇలాంటి కథలు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.